ఈ ఆరాధనలో పాల్పంపులు పొందుతున్న మీ అందరికీ దేవుని పేరిట శుభాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. 2023 సంవత్సరం చాలా వేగంగా గడిచిపోయింది. చివరి రోజు, చివరి పునరుద్ధాన దినం. మనమందరం ఆరాధనలో ఉన్నాం. మనకంటే గొప్పవారు, గనులు, శ్రేష్టమైన వారు, ఆరోగ్యవంతులు, జ్ఞానం కలిగిన వారు ఎంతోమంది ఈ దినాన్ని చూడకుండా కాలగర్భంలో కలిసిపోయారు. మనం సజీవంగా ఉన్నామంటే ఇది దేవుడు మరి మన మీద ఉంచినటువంటి కృప, దేవుడు మన జీవితంలో చేసినటువంటి మేలు, ఉపకారం అని చెప్పాలి. హల్లెలూయా. మనలను దేవుడు సజీవంగా ఉంచడమే గొప్ప మేలు కదా. కాబట్టి మనమందరం కూడా దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెల్లించాలి. అలాగే నూతన సంవత్సరం కొరకు మనలను మనము సిద్ధపరచుకోవాలి. సంవత్సరం ప్రారంభ దినాల్లో దేవుని కొరకు మనం ఎన్నో తీర్మానాలు తీసుకుంటాం కదా. దేవునిలో భక్తి విషయంలో చాలా తీర్మానాలు చాలామంది తీసుకుంటూ ఉంటారు. చివరి దినాలకు వచ్చేసరికి అవన్నీ కూడా కనుమరుగైపోతూ ఉంటాయి. ఏదైతే సంవత్సరం ప్రారంభంలో మన ఆత్మీయ జీవితం పట్ల మనము కొన్ని నియమాలు, కొన్ని నిబంధనలు, కొన్ని తీర్మానాలు దేవుని సన్నిధిలో తీసుకుంటున్నామో సంవత్సరం చివరిలో అవి మర్చిపోతాం. చేయడం సంగతి పక్కన ఉంచండి, కనీసం ఏం తీర్మానం తీసుకున్నాం కూడా చాలామందికి గుర్తుండదు, మర్చిపోతాం. మర్చిపోయి మన భక్తి జీవితంలో మనము బలహీనులం అయిపోయి దేవునికి అయిష్టమైన రీతిలో మనం తప్పిపోయి నూతన సంవత్సరంలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. దానివలన నూతనమైన సంవత్సరం మనకు ఆశీర్వాదకరంగా ఉండదు. అందుకనే సంవత్సరం చివరి దినాల్లో శుద్ధీకరణ కూడికలని పెడతారు. ఎందుకు ఆ కూడికలు పెడతారంటే ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ, పరీక్షించుకుంటూ, ఎక్కడైనా తప్పిపోయామా, ఎక్కడైనా జారిపోయామా, దేవునికి ఇచ్చినటువంటి మాట ఏదైనా తప్పేమా, ఏ విషయంలో మనము బలహీనమైపోయామో మనల్ని మనము పరిశీలన చేసుకుంటూ, పరీక్షించుకుంటూ కదా, సరి చేసుకుంటూ, దేవునికి అప్పగించుకుంటూ, దేవునికి మరొకసారి నూతనంగా సమర్పించుకుంటూ, మన అంతరంగాల్లో దేవుని రక్తము చేత, ఆత్మ ద్వారా, వాక్యము ద్వారా ఒక గొప్ప ప్రక్షాళన జరగాలని మనం కోరుకుని నూతనపరచబడి నూతనమైన సంవత్సరంలోనికి వెళ్ళడానికి సంవత్సరం చివరిలో శుద్ధీకరణ కూడికలని పెట్టుకుని సంఘాల్లో దేవుని పిల్లలు ఏం చేస్తారంటే ప్రార్థనలో గడుపుతూ ఉంటారు. మనం ప్రార్థనలోనికి వచ్చేదాకా, వాక్యం దగ్గరికి వచ్చేదాకా మన అంతరంగం మనకి కనబడదు కదా. కనిపిస్తుందండి? కనిపించదు. సహజంగా మనకు మనం చాలా చక్కగానే కనిపిస్తూ ఉంటాం, కానీ మన అంతరంగాన్ని పరిశీలన చేసేది దేవుని యొక్క వాక్యం కదా. కాబట్టి దేవుని పాదాల దగ్గరికి వచ్చి ప్రార్థనలో ఉండి, వాక్యంలో ఉండి, ఏమండి, ఎక్కడ ఏ విషయంలో మనం వీక్గా, బలహీనంగా ఉన్నామో, తప్పిపోయామో, జారిపోయామో దేవుని పాద సన్నిధిలో మనం అందరం కూడా మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ, ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు ఏదైనా ఒక విషయంలో మనలను ఒప్పింప చేస్తే, ఈ విషయంలో నువ్వు తప్పిపోయావు కదా, ఈ విషయంలో బలహీనమైపోయావు కదా, ఈ విషయంలో నువ్వు తొట్టిల్లిపోయావు కదని దేవుని ఆత్మ మనల్ని ఒప్పింప చేస్తే, మనము ఒప్పుకుని సరి చేసుకుని నూతన పరచబడి నూతనమైన సంవత్సరంలోనికి మనం అందరం కూడా ప్రవేశించాలి. అప్పుడు నూతనమైన సంవత్సరం మనకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. ఇది చివరి రోజు, చివరి ఆదివారం అని
మనందరికీ తెలుసు. అయినా చాలామంది లేటుగా వచ్చారు. పాటలు అయిపోతున్నాయి, ఆరాధన అయిపోతుంది, వాక్యం స్టార్ట్ చేస్తున్నారు. అయినా సరే చాలామంది లేటుగా వస్తున్నారు. సో ఆత్మీయ జీవితం పట్ల మనము అశ్రద్ధగా ఉండకూడదు, నిర్లక్ష్యంగా ఉండకూడదు. గత 2 దినాలు చాలామంది ప్రార్థనలకు రాలేదు. కనీసం ఈ చివరి రోజైనా ఎక్కువ సమయం ప్రార్థనలో గడిపి దేవుని సన్నిధిలో ఉండి దేవునితో సమాధానపడి దేవునితో మనల్ని మనము కట్టుకోవడానికి సరి చేసుకోవడానికి ఈ చివరి రోజుని మనం ఉపయోగించుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి దీన్ని. ఈరోజు ఈ చివరి రోజు కొరకు ఒక వాక్య భాగాన్ని ప్రభు నాకు ఇచ్చారు. నాకు తెలిసి ఈరోజు పగలు ఈరోజు రాత్రికి కూడా అదే దేవుడు మాట్లాడతారని నేను అనుకుంటున్నాను. ఎందుకొరకు ఈ వాక్య భాగాన్ని ప్రభు నాకు ఇచ్చారో నాకు ఇప్పటికీ తెలియదు. 3 రోజుల క్రితం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ చివరి రోజు దేవుని పిల్లలైన మనమందరం కూడా మన ఆత్మీయ విషయాల్లో దేవుని సన్నిధిలో మరొక్కసారి సరి చేసుకోవడానికి, మరొక్కసారి కడగబడ్డానికి ఒక వాక్య భాగాన్ని ప్రభు ఇచ్చారు. ఇది కొంచెం కఠినంగా ఉంటుంది, అయినా దీన్ని మనం అందరం కూడా అంగీకరించాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మత్తయి సువార్త 23వ అధ్యాయము. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23 నుండి మనం చదువుదాం. ఇరవై 28 దాకా. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23 నుంచి 28 వరకు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. అందులైన మార్గదర్శకులారా, గుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పల్లెము వెలుపల శుద్ధియగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వారి వెముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగపడుచున్నారు గాని లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. ఒకసారి అందరూ చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్తారండి. హల్లెలూయా. 26వ వాక్యం. గుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అగునట్లు ముందు వాటి లోపల శుద్ధి చెయ్యము. ఈ మాట 3 రోజుల క్రితం ప్రభు నాకు జ్ఞాపకం చేశారు. వెలుపల
వెలుపుల శుద్ధి అగినట్లు ముందు వాటి లోపల శుద్ధి చెయ్యము. ఈ మాట 1కి 10 సార్లు నేను కనులు మూసుకున్న కనులు తెరిచిన ఆ మాట నాకు కనిపిస్తా ఉంది. ఇది పరిచర్యల గురించి యేసుప్రభు చెప్పిన మాట కదా, ఇదెందుకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అని ఇది చదవడం మొదలుపెట్టాను. ఈ పూట ఈ వాక్య భాగాన్ని చెప్పమని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. మనం సంవత్సరం చివరిలో ఉన్నాం, చివరి రోజు. ఈ రోజంతా కూడా మనల్ని మనం సరి చేసుకోవడానికి, శుద్ధి చేసుకోవడానికి, కడుక్కోవడానికి, సరిచేయబడ్డానికి ఈ వాక్యము మనకి ఉపయోగపడుతుంది. చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ పరిసయ్యుల గురించి, శాస్త్రుల గురించి యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నారు. ఎవరు ఈ పరిసయ్యులు, ఎవరు ఈ శాస్త్రులు అంటే ధర్మశాస్త్రాన్ని బోధించేవారు, ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు, చాలా నిష్టగా భయభక్తులతో దైవికమైన క్రమాల్లో నడిచేవారు. వారు ఎంత క్రమమైన జీవితాన్ని జీవిస్తారంటే వారి గురించి ఒకవైపు వారిని తిడుతూ, గద్దిస్తూ, వారిలో ఉన్న కొన్ని మంచి విషయాలు కూడా చెప్తా ఉన్నాడు. ఇక్కడ చూడండి, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు. అంటే వారు ఎంత నిష్ట కలిగిన వారంటే, ఎంత దైవికమైన క్రమంలో నడిచేవారంటే, పుదీనాలోను, జీలకర్రలోను, సోపులోను, లేకపోతే ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో కూడా 10వ వంతు దేవునికి చెల్లిస్తారంట. బయటికి వెళ్తే కాళ్ళు కడకుండా లోపలికి రారంట. భోజనం చేసేటప్పుడు ఖచ్చితంగా గిన్నెలు శుభ్రం చేస్తారంట, చేతులు కడుక్కుంటారంట. దినమునకు 3 మార్లు ప్రార్థన చేస్తారంట. వారానికి 2 రోజులు ఉపవాసాలు ఉంటారంట. భక్తి విషయంలో, ధర్మశాస్త్రాన్ని పాటించే విషయంలో ఈ శాస్త్రులు, పరిసయ్యులు అనేవారు చాలా నిష్టగా ఉంటారు. వారిని చూస్తున్నప్పుడు భక్తులంటే వీరే, భక్తి అంటే ఇదే, ఇలాగే ఉండాలి అనేటట్లుగా వారు కనబడతారంటే, మనుషులు వారిని చూస్తున్నప్పుడు మనుషుల దృష్టికి వాళ్ళు ఎలా కనబడతారంటే నీతిమంతులుగా, నీతిమంతులుగా కనబడతారంటే. వాస్తవానికి వారి భక్తి అంతా అలాగే ఉంటుంది. అయితే వారు చేస్తున్న భక్తిని బట్టి ఈ శాస్త్రులు, పరిసయ్యులు అనేవారు ఏం చేస్తారంటే వారి నీతి క్రియల మీద ఆధారపడి తమను తాము నీతిమంతులుగా ప్రకటించుకుంటారు. నేను ఇది చేస్తున్నాను కాబట్టి నేను నీతిమంతుణ్ణి, నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను. ఒకసారి పరిసయ్యుడు అలాగే ప్రార్థన చేశాడు కదా, ఒక సొంకరి ప్రార్థన చేశాడు, పరిసయ్యుడు కూడా ప్రార్థన చేశాడు. సొంకరి ఏమని ప్రార్థన చేశాడు చూడండి, ఎక్కడుంది అది, ఎక్కడుంది అది వాక్య భాగం? మీకు రిఫరెన్స్ గుర్తుంటే చదవండి ఒకసారి. లూకాసు వార్త అమ్మా చదవండి. పరిసయ్యుడు నిలబడి, దేవా, అన్యాయస్తుడును వ్యభిచారులైన ఇతరుల మనుషుల వలనైనను ఈ సొంకరి వలనైనను నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.
వారానికి 2 సార్లు నేను ఉపవాసాన్ని ఉంటున్నాను, నా సంపాదన అంతటిలో కూడా 10వ వంతు చెల్లిస్తున్నానని. ఎవరైనా పరిసయ్యుడు ఎలాగో ప్రార్థన చేస్తున్నాడు. నేను దొంగల వలె ఉండలేదు, వ్యభిచారుల వలె ఉండలేదు, ఈ సొంకర వలె ఉండలేదు, నేను నీకు 10వ భాగాన్ని ఇస్తున్నాను, వారానికి 2 దినాలు ఉపవాసాలు ఉంటున్నాను. వాస్తవానికి ఈ పరిసయ్యులు శాస్త్రులు చేసేవన్నీ మంచివి, చాలా మంచివి ధర్మశాస్త్రం ప్రకారంగా. అయితే వీరు చేసేదాన్ని బట్టి వీరు తమ నీతి క్రియల మీద ఆధారపడి తమను తాము నీతిమంతులుగా కనపరుచుకుంటున్నారు. వీరు చేసేవన్నీ పైకి చాలా బాగున్నాయి, కానీ వీళ్ళు హృదయం లోపలికి గనక దేవుడు చూస్తే వీళ్ళు హృదయములో తప్పిపోతున్నారు. హృదయం మనుషులకి కనబడుతుందంటే హృదయం మనుషులకి కనబడతలేదు. మనుషులకి ఏం కనబడుతుంది? వీరు పైకి వారానికి 2 రోజులు ఉండే ఉపవాసం కనబడుతుంది, వీరు తీసే 10వ భాగం కనబడతా ఉంది, వీరు చేసే కొన్ని కార్యాలు, నీతి కార్యాలు పైకి కనబడుతున్నాయి. మనుషులకి ఇవన్నీ కనబడుతున్నాయి. మనుషులు వీరిని ఎలా చూస్తున్నారంటే వీరు నీతిమంతులు, వీరు యథార్థత కలిగిన వారు, వీరు చాలా భక్తిపరులు, నిష్ట కలిగిన వారు, నియమాలు కలిగిన వారు. అరే, భోజనం చేసేటప్పుడు కూడా పాత్రల్ని శుభ్రం చేసి తింటున్నారు, చేతులు కడుక్కొని తింటున్నారు. ప్రతి విషయంలో కూడా ఎంత నిష్టగా ఉంటున్నారో వీళ్ళు మనుషులకి అలాగే కనబడుతున్నారు. భోజనం చేసేటప్పుడు చేతులు కడుక్కోవడం. ఒకరోజు యేసు ప్రభు శిష్యులు చేతులు కడుక్కోకుండా తినేస్తూ ఉన్నారంట. అప్పుడు అన్నారు శాస్త్రులు, పరిసయ్యులు, అయ్యా ఏంటి నీ శిష్యులు అలా చేస్తున్నారు? చేతులు శుభ్రం చేసుకోకుండా మనం తినకూడదు కదా, అది యూదుల ఆచారం కాదే. వాళ్ళు ఏంటి చేతులు శుభ్రం చేసుకోకుండా తినేస్తున్నారు? మేము భోజనం చేసేటప్పుడు చేతులు కడుక్కుంటాం, పళ్ళాలు కడుగుతాం, పాత్రలు కడుగుతాం, బయటికి వెళ్ళి వస్తే కాళ్ళు కడుగుతాం, పొద్దున్న సాయంత్రం ప్రార్థన చేస్తాం, దశమ భాగాలు తీస్తాం. వీళ్ళు చేసేవన్నీ మంచివే. అయితే వీళ్ళు చేసేదాన్ని బట్టి వీళ్ళు నీతిమంతులుగా కనబడుతున్నారు, మనుషులకి కూడా వీరు నీతిమంతులుగానే కనబడుతున్నారు. కానీ దేవుడు వాళ్ళ హృదయాన్ని చూసినప్పుడు వాళ్ళ హృదయం అంటే అండి వేషధారణతో చెప్పండి నిండి ఉందని చెప్పాడు. అందుకనే వారి గురించి మాట్లాడుతున్నప్పుడు, సంబోధిస్తున్నప్పుడు అయ్యో అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలో 10వ భాగం తీస్తున్నారు, జీలకర్రలో 10వ భాగం తీస్తున్నారు, మీ జీవితంలో కొన్ని బాగానే ఉన్నాయి, కానీ దేవుని న్యాయాన్ని తప్పుతున్నారు, మీరు దేవుని నీతి తప్పుతున్నారు, దేవుని కనికరాన్ని పక్కన పెడుతున్నారు. మీ హృదయాలు పాడైపోయాయి, మీ హృదయాలు చెడిపోయాయి. మీరు వేషధారణతో ఉన్నారు, పైకి మీరు చాలా భక్తిగా కనిపిస్తున్నారు, కానీ లోపల వేషధారణతో, కల్మషముతో మీ హృదయాలు నిండిపోయాయి. సున్నము కొట్టిన సమాధుల్లా కనబడుతున్నారు. సున్నము కొట్టిన సమాధి పైకి అంత అందంగా కనిపిస్తుందో అంత అందంగా మీరు కనిపిస్తున్నారు. వారిని ఎలా పోలుస్తున్నాడో చూడండి. కానీ లోపల, సమాధి లోపల చూసినప్పుడు లోన కుళ్ళిన శవముతో, వెముకలతో నిండి ఉంటుంది. మీరు పైకి అలాగే ఉన్నారు, పైకి చాలా అందంగా ఉన్నారు, చాలా చక్కగా ఉన్నారు, కానీ లోపల అంతరంగాన్ని చూస్తే, హృదయాన్ని చూస్తే మీరు పూర్తిగా పాడైపోయారు. ఎందుకు? ఈ శాస్త్రులు, పరిసయ్యులు అనేవారి హృదయాలు దేవుని దృష్టికి సరైన రీతిలో కనబడతలేదు. ఎందుకు కనబడతలేదంటే వారు తమ స్వనీతి మీద ఆధారపడుతున్నారు. మేము మంచిగా ఉన్నాం, మాలో ఏ లోపం లేదు, మేము అన్ని విషయాల్లో బాగానే ఉన్నాం, మంచిగా భక్తిలో కొనసాగించబడుతున్నాం, మాలో ఏ బలహీనతలు లేదని తమ మీద తాము ఆధారపడుతున్నారు, తమ స్వనీతి మీద ఆధారపడుతున్నారు. మేము జీవిస్తున్నామంటే ఇది కేవలం దేవుని కృప, దేవుని కనికరం,
ఇంకా మేము దేవునికి లోబడాలి, ఇంకా దేవుని సన్నిధిలో సరి చేసుకోవాలి, ఇంకా దేవునికి అప్పగించుకోవాలి, ఇంకా దేవుని మార్గాల్లో నడవాలి. ఇలాంటి వాటి మీద వారు దృష్టి పెట్టకుండా ధర్మశాస్త్రము ఏదైతే చెప్పిందో దాన్ని చేస్తూ తమ స్వనీతి మీద ఆధారపడి వారు తమ హృదయములో తప్పిపోతున్నారు. వారు చేసే భక్తి, చేసే ఆత్మీయ జీవితం హృదయానికి సంబంధించినదిగా కనబడతలేదు. అంత నామకార్థమైన, ఆచారపరమైన, అలవాటు పరమైన విధానంగా చేస్తున్నారు, కానీ తమ హృదయాలు మాత్రం దేవునికి చాలా దూరంగానే ఉంటున్నాయి. అందుకని ఇక్కడ ఆయన అన్నారు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును, గాని లోపల చచ్చిన వారి వెముకలతో సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అలాగునే మీరును వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగపడుచున్నారు, కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. ఇక్కడ పైనుంచి ఒకసారి 23, అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి, వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. వాటిని మానద్దు. మీరు చేసేది మంచిదే, మీ వాడుకు చొప్పున, అలవాటు చొప్పున భక్తిలో ఏదైతే మీరు చక్కటి అనుభవాలను కలిగి ఉన్నారో అవన్నీ మంచివే. మీరు దశమ భాగం తీస్తున్నారు, మంచిది, అది చెయ్యాలి. మీరు పాత్రలు శుభ్రం చేస్తున్నారు, మంచిది, అది చెయ్యాలి. కానీ వాటిని మానకుండా మరికొన్ని చేయవలసినవి ఉన్నాయి. మీరు విశ్వాసాన్ని విడిచిపెట్టేసారే. ఎంత ఉందో నీకు విశ్వాసం? నీతిని విడిచిపెట్టేసేవే, న్యాయం విడిచిపెట్టేసేవే, వేషధారణతో కల్మషంతో నీ హృదయం నిండిపోయిందే అని దేవుడు, యేసుక్రీస్తు ప్రభు ఈ శాస్త్రులు, పరిసయ్యుల్ని గద్దిస్తున్నాడండి. అక్కడ వారు చేసేదాన్ని ఒకవైపు మెచ్చుకుంటూ అది మానకుండా దీన్ని కూడా చెయ్యండి. ప్రస్తుతం మీరు ఎలా ఉన్నారంటే, ఏదైతే మీరు చేస్తున్నారో చేసిన దాన్ని బట్టి అతిశయిస్తున్నారు, చేసిన దాన్ని బట్టి అతిశయిస్తున్నారు, మీ స్వనీతి మీద ఆధారపడుతున్నారు, మీరు చేసేదాన్ని బట్టి గర్విస్తున్నారు. మంచిదే, మీరు చేసేవన్నీ మంచివే కాదంటలేదు, అవి చెయ్యాలి. వాటిని మానకుండా ఇంకా కొన్ని చేయవలసినవి ఉన్నాయి. హల్లెలూయా, ఇంకా ఉన్నాయి. అదేంటది? మీ హృదయం కల్మషంతో నిండిపోయిందే, మీ హృదయాన్ని సరి చేసుకోవాలి. నీ అంతరంగ జీవితం వేషధారణతో నిండిపోయింది, అది సరి చేయబడాలి. నువ్వు నీతి న్యాయాలు విడిచిపెట్టేవే, అది సరి చేసుకోవాలి. విశ్వాసాన్ని విడిచిపెట్టేవి, అది సరి చేసుకోవాలి. ఇంకా కొన్ని విషయాల్లో ఇంకా మీరు ఆ 23 అధ్యాయము ఇంటికి వెళ్ళిన తర్వాత 23 మొదటి నుంచి చదువుకుంటూ వస్తే అంత ఈ శాస్త్రులు, పరిచయాల గురించే ఉంటుంది. 13 నుంచి చదవండి ఒకసారి. మనుషులు ఎదుట పరలోక రాజ్యమును ముయుదురు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశింపుచు వారిని ప్రవేశింపనీయరు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకడిని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును, భూమిని చుట్టి వచ్చేదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలుగా నరక పాత్రులుగా చేయుదురు. అయ్యో అందులైన మార్గదర్శకులారా, ఆ ఆ ఆ ఆ ఒకసారి 2 నుంచి చదువుతాలి. కనుక వారు మీతో చెప్పు వాటన్నిటిని అనుసరించి గైకొనడి. 2 వాక్యం చదువుతాం, 2వ వచనం నుండి. అయినను
వారి క్రియల చొప్పున చేయుకుడి. వారు చెప్పుదురే గాని చెయ్యరు. మొయ్య సఖ్యము కాని భారమైన బరువులు కట్టి మనుషులు భుజముల మీద వారు పెట్టుదురు గాని తమ వ్రేలుతోనైనను వాటిని కదిలింపనలరు. మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు. తమ రక్షణ రేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. విందుల్లో అగ్రస్థానములను, సమాజ మందిరములు అగ్రపీఠములను, సంత వీధుల్లో వందనములు మనుషులు చేత బోధకులమని పిలువబడుదురు. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ కూడా సహోదరులు. హల్లెలూయా. ఇవన్నీ చదివితే చూడండి, వాళ్ళు సంత వీధుల్లో వందనాల్ని అపేక్షిస్తూ ఉంటారంటండి. దేవాలయములో అగ్రస్థానాలు కోరుకుంటున్నారంట. తమ రక్షరేకులు వెడల్పు చేసుకుంటారంట. అందరికీ అన్నీ చెప్తారు కానీ వారు ఏమీ చేయరంట. వారు చెప్పేవి మీరు చేయండి, వారు చెప్పేవి చాలా మంచి విషయాలు, కానీ వారి క్రియలు చెప్పును మాత్రం మీరు ఉండదు. ఎందుకంటే వారు చెబుతున్నారు కానీ చెయ్యరు. వారి క్రియలు మంచిగా లేవు, వారి క్రియలు బాగోలేదు. వారు తమ మతంలో కలుపుకోవడానికి ఎంత ప్రయాసపడతారో అలా కలిసిన వాడిని రెండంతలుగా నరకపాత్రుడిగా వాళ్ళు చేసేస్తూ ఉన్నారు. ఈ శాస్త్రుల గురించి, పరిశీల గురించి దాదాపుగా ఈ అధ్యాయం అంతా కూడా రాయబడి ఉంది. ఒకవైపు వారు చేసే మంచి మంచి పనులను మెచ్చుకుంటూనే వారు సరిచేయబడాలని, వారు సరిచేసుకోవాలని, వారి అంతరంగ జీవిత విషయమే దేవుడు వారిని గద్దిస్తున్నాడు. అందులారా అని పిలిచాడు, అంటే గుడ్డివారులారని పిలిచాడు కదా. గుడ్డివారులారని సంబోధించాడు. సున్నము కొట్టిన సమాధిని పోలున్నారని సంబోధించాడు. వెలుపట మీ జీవితం ఎంతో భక్తిగా కనిపిస్తుంది, కానీ లోపట మీరు తప్పిపోయారు. మీ అంతరంగం, మీ హృదయం వేషధారణతో నిండిపోయింది. మీ భక్తి జీవితం అంతా కూడా మనుషులకి కనబడుతుంది బాగానే, కానీ నేను మీ హృదయాన్ని చూస్తున్నాను. మనుషులకి మీరేమో చాలా చక్కగా కనబడుతున్నారు, నీతిమంతులుగా కనబడుతున్నారు, కానీ నా దృష్టికి మీరు నీతిమంతులు కనబడతలేదు. ఎందుకంటే వెలుపట బాగున్నారు మీరు, కానీ లోపట పాడైపోయారు, లోపట చెడిపోయారు. వాటిని చెయ్యండి, వాటిని మానకుండా మీరు కొన్ని చెయ్యాలి. హల్లెలూయా. మీరు పల్లెం ఏదైతే ఉందో దాన్ని వెలుపల శుద్ధి చేస్తున్నారు, మంచిదే, కాదంటలేదు, కానీ లోపల శుద్ధి చేయడం మర్చిపోతున్నారు. మీరు లోపల కూడా శుద్ధి చేయాలి. లోపల శుద్ధి చేస్తే వెలుపడి దానికి అదే శుద్ధి అవుతుంది. పల్లెమును ఉదాహరణ తీసుకున్నాడు ఆయన. ఏమండి, అదే కదా చెప్పాడు అక్కడ ఆయన. అయ్యో వేషధారులైన 25 నుంచి, పరిశీలారా, మీరు గిన్నెయు పల్లెము వెలుపల శుద్ధి చేయుదురు కానీ అవి లోపల దోపుడుతోనూ నిండి ఉన్నవి. గుడ్డి పరిచేయడ, గిన్నెయు పల్లెము వెలుపల శుద్ధి అగినట్లు ముందు వాటి లోపల ఏం చేయాలి చెప్పండి? మీరు గిన్నెను, పల్లెమును వెలుపల శుద్ధి చేస్తున్నారు. ఈ గిన్నె వారి జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఈ సమాధి వారి జీవితానికి సాదృశ్యంగా ఉంది. మీరు సమాధికి పైన సున్నం కొడుతున్నారు, శృంగారంగా అలంకరిస్తున్నారు, చాలా అందంగా కనబడుతుంది, కానీ లోపల ఎలాగుంది? కుళ్ళిపోయింది, కుళ్ళిన శవంతో నిండి ఉంది, కంపు కొడతా ఉంది. లోపల శుద్ధి చేయబడాలి. మీరు గిన్నె, పల్లెము వెలుపల శుద్ధి చేస్తున్నారు, లోపల విడిచిపెట్టేస్తున్నారు. ఈ గిన్నె, ఈ సమాధి ఆ శాస్త్రులు, పరిశీలిని పోల్చి చేసే మాట్లాడుతున్నాడు. వెలుపల కాదు, లోపల శుద్ధి చేయండి. మీరు వెలుపట అందరికీ కనిపించేలా కాదు భక్తి, లోపలికి రావాలి. ముందు లోపల చేయండి.
మీ మనస్సును, మీ హృదయాన్ని, మీ అంతరంగాన్ని, మీ అంతర్గత జీవితాన్ని ముందు శుద్ధి చేయండి, కడగండి దాన్ని. అప్పుడు వెలుపట అన్నీ శుద్ధి అవుతాయి. హల్లెలూయా అన్నాడు అని చెప్పాడు. అవునా? చూడండి, కొత్త సంవత్సరం వస్తుంది అంటే, సంవత్సరం చివరికి వచ్చేస్తుంది, పాత సంవత్సరం వెళ్ళిపోతుంది, కొత్త సంవత్సరం వచ్చేస్తుంది అంటే, భూమి మీద ఉన్న ప్రతి మనిషి దేని మీద దృష్టి పెడతాడు చెప్పండి? సహజంగా మనం అందరం దేని మీద దృష్టి పెడుతున్నాం? మిమ్మల్ని, మీ గురించి చెప్తలేదు, మనం అంటున్నాను, అందుకని బహువచనం చదువుతున్నాం. మనం అందరం దేని మీద దృష్టి పెడతాం చెప్పండి? సహజంగా మనిషి నైజం ఏంటంటే వెలుపుటే దృష్టి పెడతాడు. అవునా? వెలుపుటే మన కనులకి కనిపించే వాటి మీదకే మన దృష్టి వెళ్తుంది. మన చక్కని స్కిట్ వేసారు కదండి, క్రిస్మస్ అనగానే, కొత్త సంవత్సరం అనగానే. సంవత్సరం అంతా ఇల్లు శుభ్రం చేయకపోయిన సంవత్సరం చివరిలో ఏం చేస్తాం చెప్పండి? కడుగుతారా కడగరా? చెప్పండి, కడుగుతారా కడగరా? కడిగేస్తారు. గిన్నెలు శుభ్రం చేస్తారా చేయరా? చెప్పండి, పైన అడక మీద ఉన్నవన్నీ తీస్తారా తిరిగి? చెప్పండి. అన్యులు అలాగే చేస్తున్నారు. అన్యులకి ఏదైనా పండుగలు వచ్చిననుకోండి, ఇల్లంతా శుభ్రం చేస్తారు, చక్కగా ఇంటికి మంచిగా రంగులు వేస్తూ ఉంటారు. ఇంట్లో ఉన్న పాత్రలన్నీ, ఆ పైన అడక మీద ఉన్న పాత్రలన్నీ, ఇత్తడి పాత్రలు, స్టీల్ పాత్రలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కిందకి దించుతారు. సంవత్సరానికి ఒకసారైనా వాటిని శుభ్రం చేస్తారా చేయరా? చేసేస్తారు. ఇంట్లో ఏమన్నా రగ్గులు, బంతులు అవి ఇవి ఏమైనా పెద్ద పెద్దవి ఉంటే వాటి అన్నింటిని ఉతికేస్తారు. పాత బట్టలు ఏమైనా ఉంటే తీసేస్తారు. కొత్త బట్టలు కొంటారా కొనరా? కొంటారా కొనరండి? కొనేస్తారు. అవునా? అన్నిటికీ శుద్ధి వచ్చేస్తుంది, ఇంటికి వచ్చేస్తుంది, ఒంటికి వచ్చేస్తుంది. వస్తుందా రాదా? ఇంటికి వస్తుంది, ఒంటికి వస్తుంది, అన్నిటికీ శుద్ధి వచ్చేస్తుంది. అది తప్పు అని దేవుడు అంటలేదు, అది చెయ్యాలి. అవును, అది పండక్కి మాత్రమే కాదు, ఎప్పుడు ఇల్లు శుభ్రంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. పండక్కి మాత్రమే కాదు, కొత్త బట్టలు కట్టుకుండి చక్కగా నీట్గా రెడీ అయిపోయి ఎప్పుడు నువ్వు అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్ చెప్పండి. అర్థమవుతుందా? నీ ఇంట్లో ఉన్న వస్తువులు పండక్కి మాత్రమే కాదు, ఎప్పుడు నీట్గా శుభ్రంగా ఉండాలి. వెలుపుట శుద్ధి అవసరం. అవును, పెద్దలు ఊరికినే పెట్టలేదు. బయటికి వెళ్ళి వస్తే కాళ్ళు కడుక్కోమని, చేతులు కడుక్కోమని, స్నానం చేయమని ఊరికినే పెట్టలేదు. వాటి వలన కొన్ని దోషాలు పోతాయంటండి. దోషం అంటే ఏదో అనుకోమాకండి. బయటికి వెళ్ళి వచ్చినప్పుడు చేతులు కడుక్కోవడమో, కాళ్ళు కడుక్కోవడమో, స్నానం చేయడం ఇలాంటివి చేస్తే ఒక రకమైన బ్యాక్టీరియా అనేది చచ్చిపోతుంది. హల్లెలూయా. కొన్ని మనకి హాని చేసే వాటి నుంచి మనకి విడుదల కలుగుతుంది. ఆమేన్. మంచిదే. నీ చేతులు కడగాలి, కాళ్ళు కడగాలి, నువ్వు స్నానం చేయాలి. నీ ఇంట్లో ఉన్న పాత్రలు, ఇల్లు అన్నీ వెలుపుట శుద్ధిని దేవుడు కాదంటలేదు, చెయ్యాలి. ఆమేన్ చెప్పండి. కానీ వాటిని మానకుండా ఇంకొకటి కూడా చెయ్యాలి, లోపల శుద్ధి చెయ్యాలి. అవునా? మనం కొత్త సంవత్సరంలోనికి వెళ్ళిపోతున్నాము అంటే మనలో ఎంతమంది నా అంతరంగంలో నేను శుద్ధి చేయబడాలి, ఎక్కడ దుమ్ము పట్టిందో, ఎక్కడ చేదైన వేరు మొలిచిందో, ఎక్కడ తప్పిపోతున్నానో కదా, దేవునితో నేను తీసుకున్నటువంటి తీర్మానాల విషయంలో ఎక్కడ తప్పిపోయానో. జనవరి 1 ప్రభా ప్రతిరోజు ప్రార్థిస్తాను, ప్రతిరోజు బైబిల్ చదువుతాను, ఒక్క ఆదివారం కూడా మాను. ఈ సంవత్సరం ఇక మొదటి ఆదివారం నుంచి ప్రతి ఆదివారం క్రమంగా టయానికి మందిరానికి వెళ్ళిపోతాను, పాస్టర్ గారు ఏం చెప్పినా చేసేస్తాను, నమ్మకంగా దశంభాగం. సంవత్సరం ప్రారంభంలో తీర్మానాలు తీసుకుంటారా తీసుకోరు? చెప్పండి, చెప్పాలి, అందరూ మాట్లాడాలి. మరి ఉంటాయి ఆ తీర్మానాలు? ఉంటున్నాయండి? ఆ సమర్పణ ఉంటుందా? ఆ దేవునితో తీసుకున్న వడంబడిక ఉంటుందా మన జీవితంలో? ఇక సెల్ ఫోన్తో గడపను, వాళ్ళకి వీళ్ళకి పిచ్చి పిచ్చి మెసేజ్లు పెట్టను, ఇక వ్యర్థంగా నా జీవితాన్ని నాశనం చేసుకోను, ఇక అబద్ధాలు ఆడను ప్రభువా, మా తల్లిదండ్రులకి, పాస్టర్ గారికి, ఎవరికైనా నిజమే చెప్తాను, ఇక బూతులు మాట్లాడిన కొన్ని తీర్మానాలు సంవత్సరం ప్రారంభంలో తీసుకుంటారా తీసుకోరా? మాట్లాడాలి అందరూ కూడా. మరి సంవత్సరం చివరి వరకు ఉంటున్నాయండి? తప్పిపోతున్నాం. నేను కూడా, మీరు కూడా.
నాకు నిన్న ఉదయం అనుకుంటా ఒక విషయం జ్ఞాపకం వచ్చింది. నేను మొన్న మధ్యకాలంలో ఒక తీర్మానం, ఒక వడంబడికి దేవునితో చేసుకుని ఏంటంటే, ప్రభువా ప్రతిరోజు 3 గంటల సమయం నీతో గడపకుండా నేను ఆ రోజు ప్రారంభించను. ఖచ్చితంగా 3 గంటలు నీతో గడపాలి. నీతో గడిపిన తర్వాత అప్పుడు నేను నా దినాన్ని ప్రారంభిస్తాను. బయట ఎవరితోటైనా మాట్లాడడం కానీ ఇంకోటి కానీ ఏదైనా చేయడం కానీ. వారం 10 రోజులు ప్రతిరోజు మధ్యరాత్రి లేచి 3 గంటలు ప్రార్థన చేశానండి. ఇప్పుడు చేస్తలేదు. నాకు నిన్నది జ్ఞాపకం వచ్చింది. మరి నేను తప్పిపోయినట్టే కాదు చెప్పండి, చెప్పాలి మీరు. తప్పిపోయినట్టే కాదా? నేను ప్రార్థన చేస్తానని తీర్మానం తీసుకున్నానా లేదా? కొన్నిసార్లు ఏదైనా వాక్యం ద్వారా దేవుడు మాట్లాడితే, ప్రభువా ఖచ్చితంగా వారంలో ఒక్కరోజు ఉపవాసం ఉండి ఇదిగో ఈ అంశాన్ని బట్టి నేను ప్రార్థన చేస్తాను కొంతమంది తీర్మానం తీసుకుంటారా తీసుకోరా? నా భర్తకి నా పిల్లలకి పరిపూర్ణమైన మార్పు రావాలి, వారి కొరకు నేను ఈ సంవత్సరం అంతా వాళ్ళు మారేదాకా కనీసం వారంలో ఒక్కరోజు నెలకొకసారి ఉపవాసం ఉండి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తానని కొంతమంది తీర్మానం తీసుకుంటారా తీసుకోరా? చెప్పండి. ఎన్నో తీర్మానాలు, కానీ మనం తప్పిపోతుంటాం, బలహీనమైపోతుంటాం వాటి విషయాల్లో. ఇప్పుడు సంవత్సరం చివరికి వచ్చేసరికి వెలుపుట ఎలాగైతే శుద్ధి చేస్తున్నామో, హల్లెలూయా, ఏమండి, మందిరాన్ని అలంకరిస్తాం, ఇంటిని అలంకరిస్తున్నాం, ఒంటిని అలంకరిస్తున్నాం, అవునా? అన్నీ చేస్తున్నాం, అన్నిటిని శుద్ధి చేస్తున్నాం. క్రిస్మస్ వచ్చేస్తుందంటే బూజులు దులిపేస్తున్నాం, లైటింగ్స్ పెట్టేస్తున్నాం, ఏదేదో చేస్తున్నాం. మంచిదే, తప్పు కాదు, అది పాపం అని దేవుడు అంటలేదు. వెలుపుట శుద్ధి చేయండి, మంచిదే, కాదంటలేదు. వెలుపుట అలంకరించండి, కాదంటలేదు. కానీ దేవుడు చూసేది వెలుపుట కాదు, లోపట చూస్తున్నాడు. చెప్పండి, యేసయ్య చూసేది ఎక్కడండి? నువ్వు లోపట చేయకుండా వెలుపుటే చేస్తే దానివల్ల నీకు ప్రయోజనం ఏంటి? లోపట చేయకుండా వెలుపుటే నువ్వు చేస్తే దానివల్ల ప్రయోజనం ఏంటి? అమ్మ ఏంట్రా మొత్తం తెల్లబట్టలే కట్టుకుంటూ సమర్పించుకున్నాను అయ్యగారు, మంచిదే, కాదంటలేదు, తప్పేం కాదు అది. మరి ఆ సమర్పణ నీ హృదయంలో లేకపోతే నువ్వు తెల్లబట్టలు వేసుకుంటూ వస్తుందా? చెప్పండి. ఏమో వస్తువులు పెట్టుకుంటలేదు, దేవుడిని నమ్ముకున్న కానీ, చర్చికి వెళ్ళిన కాడి నుంచి, బాప్తిసం తీసుకున్న కాడి నుంచి, మరి వస్తువులన్నీ తీసేస్తున్నావు, చెవులు తీసేస్తున్నావు, బొట్టు తీసేస్తున్నావు, తాళ్ళు తీసినావు, సమర్పించుకున్నావు, చాలా మంచిది, నీకు చేతులు జోడించి వందనాలు. అయితే ఆ సమర్పణ నీ లోపల ఉండొద్దా? మాట్లాడాలి, మీరు అందరూ కూడా చెప్పాలండి. ఉండాలా లేదు తమ్ముడు? ఏదైతే వెలుపుట భక్తి అని శాస్త్రులు పరిశీలన అనుకున్నారో, దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. అది పరిపూర్ణత కాదని చెప్పాడు. మీరు చేసేదాన్ని తప్పుపడతలేదు, మంచిదే, కానీ అది మానకుండా లోపల కూడా మీరు చెయ్యాలి, వీటిని కూడా చెయ్యాలి అన్నాడు. దేవుని నీతిని, కనికరమును, విశ్వాసాన్ని మీరు కలిగి ఉండాలి. మీ హృదయ అంతరంగాల్లో మీరు సరైన రీతిలో ఉండాలి. పైకి భక్తిగా కనబడి వేషధారణతో మీరు ఉండకూడదు, పైకి భక్తిగా కనబడాలి. క్రైస్తవుడు అంటే ఇలా ఉండాలన్నట్టుగా నువ్వు ఉండు, తప్పులేదు. కానీ ఆ సమర్పణ, ఆ వైరాగ్యం, ఆ విశ్వాసం, ఆ కనికరం కూడా నీ లోపట, నీ అంతరంగంలో కూడా ఉండాలి అని యేసయ్య వారిని చాలా ఖండితంగా గద్దించి చెప్పినట్లుగా చెప్తున్నాడండి ఆయన. ఈరోజు ఈ సంవత్సరం చివరి రోజు నీతో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. నేను క్రైస్తవుని మందిరానికి వెళ్తున్నానంటే ఆ దేవునికి అది కాదు. ఎంతవరకు నీ జీవితంలో, ఏమండి, ఆ పై వచనాలు చదవండి. వాళ్ళంట తమను తాము హెచ్చించుకుంటారంటండి, బోధకులుగా పిలువబడతారంటండి కదా, సమాజ మందిరములో అగ్రస్థానాలు ఆశిస్తున్నారంట. కిందనేమన్నాడు చెప్పండి ఆయన? కిందనేమన్నాడు? తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనమే మొదటివారుగా ఉండాలి, మనమే గొప్పవారుగా ఉండాలి, మనమే పైవారుగా ఉండాలి, నన్ను అందరూ చూడాలి, అందరూ పొగడాలి, నా పేరు మారుమోగిపోవాలి అని మనల్ని మనం కనపరుచుకోవడం అది తప్పు కాదంటారు? చెప్పండి, తప్పు కాదు అది. ఎక్కడ తగ్గింపు? ఎక్కడ దేవుడు కోరుకునే తగ్గింపు జీవితం? ఎక్కడ? అనేక విషయాల్లో మనం తప్పిపోతున్నాం.
సరి చేసుకోవాలి, శుద్ధి చేయబడాలి. వెలుపట శుద్ధి అగినట్లుగా ముందు ఎక్కడ చేయమని చెప్పండి. మనమందరం బయట దృష్టి పెడుతున్నాం బిడ్డలారా, లోపల పెట్టలేకపోతున్నాం. ఈ చివరి రోజైనా మన చూపు అంతా, మన ఆలోచన అంతా, మన దృష్టి అంతా, మన ప్రార్థన అంతా అదవుతుందండి. లోపల మన హృదయం ఎలాగుంది, మన మనసు ఎలాగుంది, ఎక్కడ ఏ విషయంలో నేను తప్పిపోతున్నాను, ఎక్కడైనా దేవునికి ఆయుష్కరమైన జీవితం నాలో ఉందా, ఎక్కడైనా ఏ విషయంలోనైనా దేవుని మార్గాలు నేను విడిచిపెట్టేస్తున్నానా? దేవుణ్ణి అడగాలి, ప్రభా నాకు చూపించిన ఆయన, నా కనులు తెరవండి ప్రభు. ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపాలు కూడా చెప్పండి బయలుపరచబడతాయి కదా. కాబట్టి దేవుణ్ణి మనం అందరం కూడా అడగాలి. అవసరంగా అంటారండి ఈ ప్రసంగం అవసరమా కాదు చెప్పండి. ఈరోజు నేను చెప్పాలనుకుంది ఇది కాదు, కానీ ప్రభు ఎందుకు ఇది జ్ఞాపకం చేస్తున్నారు నాకు, మీకు, మనందరికీ కూడా. తమ్ముడు యవ్వనస్తుడా, ఈ ప్రసంగం అవసరం. నువ్వు శుద్ధి చేయబడకుండా లోపల ఈరోజు పాదశుద్ధి కార్యక్రమం పెడతాం. మన అంతరంగాల్లో శుద్ధి చేయబడకుండా పాదశుద్ధి వలన ప్రయోజనం ఉంటుందంటారండి అమ్మ. ఏదైనా ఆచారంగా అలవాటుగా చేయడం వలన ప్రయోజనం అనేది లేదు. పాదశుద్ధి కార్యక్రమంలోనికి వెళ్ళకముందే మన హృదయాలు శుద్ధి చేయబడాలి, మన మనసులు శుద్ధి చేయబడాలి. ఎక్కడెక్కడ ఏ విషయాల్లో ఏమండి, దేవుడే మనల్ని విమర్శించువాడు కదా, ఆయనే మనల్ని విమర్శిస్తాడు, ఆయనే మన బలహీనతలను మనకి జ్ఞాపకం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏ విషయాల్లో మనల్ని ఒప్పింపజేస్తున్నాడో చిన్న పిల్లల్లాగా కన్నీళ్లతో ఆ విషయాల్లో మనం దేవుని ఆత్మకు అప్పగించుకోవాలి. చిన్న చిన్న విషయాల్లో కూడా దేవుని ఆత్మ నేను ఒప్పింపజేస్తున్నప్పుడు, ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా మాట ద్వారా ఇతరులని గాయపరిచేవా? నీ భర్తనే కావచ్చు, ఇంట్లో వాళ్ళు కావచ్చు, సంఘంలో వాళ్ళు కావచ్చు, వెలుపుట నీ ఉద్యోగంలో ఎక్కడైనా కావచ్చు, నీ మాటను బట్టి ఎవరైనా బాధపడ్డారా? పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేస్తే ఒప్పుకోవాలి, ఈరోజు సరి చేసుకోవాలి, సమాధాన పడాలి. ఏ విషయంలోనైనా ఎక్కడైనా తప్పిపోతున్నట్లు దేవుని ఆత్మ నీకు జ్ఞాపకం చేస్తే ఈరోజే ఆ విషయంలో పశ్చాత్తాపం పడాలి, ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షరసం వేద్దామన్నాడు యేసయ్య. అవునా చెప్పండి, అవునా కదా? కొత్త సంవత్సరం మన జీవితాల్లోనికి వచ్చేటప్పుడు మనం కొత్త వారిగా మారిపోవాలంట కదండి, అవునా కదా చెప్పండి. మారిపోవాలి, లోపల శుద్ధి చేయబడాలి, లోపల కడగబడాలి, లోపల సరి చేసుకోవాలి. ఎక్కడ మన హృదయాల్లో తప్పిపోతున్నావు, ఎక్కడ మన మనసులో తప్పిపోతున్నావు, నీ మనసు, నీ హృదయము ఎలాగుందో నీకు కనబడదు, నీకు అర్థం కాదు. అది నేనేం తప్పు చేశాను, నేను మంచిగానే ఉన్నాను కదా, నేను బాగానే ఉన్నాను కదా, నేను వాళ్ళకిలాగా లేను కదా, వీళ్ళకిలాగా లేను కదా, నేను అన్ని విషయాల్లో మంచుకున్నాను కదా అనుకుంటున్నారు శాస్త్రులు, పరిచయం. దేవుడు వారిని గద్దించాడు, వేషధారులారని. నువ్వు ఎప్పుడు ఇతరులతో పోల్చుకోవద్దు, యేసయ్యతో పోల్చుకోవాలి. నీ మాట యేసయ్యలాగా ఉందా లేదా, నీ చూపు యేసయ్యలాగా ఉందా లేదా? ఈ క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరు కూడా, అసలు నీ మనసు యేసయ్య మనసా కాదా? నీ నడవడిక యేసయ్య నడవడికే కాదా? తండ్రి చిత్తానికి అప్పగించుకుని యేసు ప్రభులాగా నువ్వు జీవిస్తున్నావు లేదా? అందరినీ మనుషులు పక్కన పెట్టి వాళ్ళతో వీళ్ళతో పోల్చుకోవడం ఎందుకు? మన అంతర్గత జీవితం యేసుక్రీస్తు ప్రభుని పోలుందా లేదా? పోల్చుకుని ఆయన ముఖకాంతిలో ఏదైనా మన లోపల చేదైన వేర్లు మొలిచినట్లుగా మనకు అనిపిస్తే దేవుని కృప కొరకు మనం వేడుకుందాం. దేవా, ఈ విషయంలో నేను జారిపోతున్నాను, ఇక్కడ నేను తప్పిపోతున్నాను, నిజంగా నిలబడాలని ఆశ ఉంది కానీ నిలబడలేకపోతున్నాను, ఇక్కడ ఇలాగ నీ కొరకు బ్రతకాలని ఆశ ఉంది నాకు, కానీ ఎందుకో బ్రతకలేకపోతున్నాను, ఇక్కడ జారిపోతున్నాను, ఇక్కడ బలహీనమైపోతున్నాను, ఈ శోధన జయించలేకపోతున్నాను, ఈ పాపాన్ని జయించలేకపోతున్నాను, నా మనస్సులో, నా హృదయంలో ఈ విషయంలో నేను తప్పిపోతున్నాను. ఏదైనా దేవుని యొక్క ఆత్మ మనకి ఒకవేళ బోధిస్తే, ఒప్పింపజేస్తే, చిన్న పిల్లల్లాగా కన్నీళ్ళతో ఒప్పుకుని ఆయన కృప కొరకు వేడుకుంటే, ఏమండి, మొదటి యోహాను పత్రిక ఏమని చెప్తుంది? మొదటి యోహాను పత్రికలో కదా మంచి మాట. ఎందుకంటే
దేవుడు మనకిచ్చినటువంటి అవకాశం కదా ఇది. మొదటి యోహాను పత్రికలో ఒక మంచి మాట, మొదటి అధ్యాయము 7 నుంచి, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకుని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయవారు అగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. మనము గనక యథార్థంగా ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటే మన బలహీనతలను, ఆయన ఎవరంటే నమ్మకమైన దేవుడు. ఆయన మన పాపములను, మన బలహీనతలను క్షమిస్తాడు. కోపించడు, శిక్షించడు, క్షమిస్తాడు. ఎప్పుడంటే ఒప్పుకున్నప్పుడు, విడిచిపెట్టినప్పుడు దేవుని క్షమాపణ ఖచ్చితంగా వస్తుంది. ఆయన తన రక్తం చేత మనల్ని కడిగి పవిత్రులుగా మార్చేస్తాడంట. హల్లెలూయా. ఒప్పుకోకపోతే, విడిచిపెట్టకపోతే, సరి చేసుకోకపోతే, అలవాటు ప్రకారంగా, ఆచార ప్రకారంగా హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. ఎందుకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి? ఏముంది హ్యాపీ న్యూ ఇయర్లో? ఫస్ట్ నీ మనస్సు మారాలి, మన హృదయం మారాలి, మన అంతరంగం మారాలి. సంవత్సరాన్ని బట్టి ఒకవేళ నువ్వు సంతోషించవచ్చు, కానీ నీ హృదయాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. నీ అంతరంగ జీవితాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. కొత్త సంవత్సరంలోనికి వెళ్ళేటప్పుడు నీ కొత్త బట్టలను బట్టో, నీ కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి వెలుపుటి అలంకారాన్ని బట్టో ఒకవేళ తాత్కాలికమైన సంతోషం నీకు కనిపించవచ్చు. అవునా కదా? చూడండి, కావాలితే రేపు చూడండి, రేపు జనవరి 1 కదా. ఈరోజు చాలామంది దిగులుగా ఉన్నారా? రేపు ఉంటారా మీరు ఇలాగా? చెప్పాలి. ఈరోజు ఎందుకు అక్కడక్కడ కొంచెం దిగులుగా, బాధగా, ఏదో ఇక యోబుకున్న శ్రమలు నాకే ఉన్నాయి అన్నట్లుగా కొంతమంది మొఖాలు ఒకసారి చూడండి, మామూలుగా పక్కన వాళ్ళు చూడండి, రేపు పగలు చూడండి ఒకసారి చర్చిలో. ఈ రోజుకి రేపటికి ఏంటి తేడా? అసలు ఈ రోజుకి రేపటికి ఏంటి తేడా? ఈరోజు ఎవరైనా పోయారా? రేపు ఎవరైనా పుడతారా? మరి ఏంటి? ఒకసారి చూడండి, పక్కన వాళ్ళ ముఖం చూడండి. సహజంగా చూస్తే ఏదో ఒక బాధ, ఏదో ఒక దిగులు, నీ ఇంట్లో ఉన్న సమస్య, నీ ఒంట్లో ఉన్న సమస్య. కానీ రేపు అన్నీ మర్చిపోతావు. అవునా? నీ ఇంట్లో ఉన్న సమస్యలు మర్చిపోతావు. సమస్యలు ఉంటాయి, సమస్యలు ఎక్కడికి పోవు, అవి ఉంటాయి, కానీ మర్చిపోతావు. మంచి కొత్త బట్టలు వేసుకుంటూ వస్తావు, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తావు, ముఖంలో అక్కాల. మళ్ళీ వచ్చి ఆదివారం చూడండి, మళ్ళీ మామూలు. చూడండి, కొత్త సంవత్సరాన్ని బట్టో, కొత్త బట్టలను బట్టో, వెలుపుటి అలంకారాన్ని బట్టో ఒకవేళ తాత్కాలికంగా నువ్వు సంతోషించవచ్చు, కానీ దేవుడు మన అంతరంగాన్ని బట్టి సంతోషిస్తాడు. ఇప్పుడు చెప్పండి, దేవుణ్ణి సంతోషపరచడం ముఖ్యమా, మనం సంతోషంగా ఉండడం ముఖ్యమా? చెప్పండి. అందరూ చెప్పాలి, అందరూ చెప్పాలి. దేవుణ్ణి సంతోషపరచడమే ముఖ్యం కదా. అనేకులు వెలుపుడు దృష్టి పెడుతున్నారు, వెలుపుడు ప్రయాసపడుతున్నారు. వెలుపుడు భక్తి, వెలుపుడు అలంకరణ, వెలుపుడు శుద్ధి తప్పని అంటలేదు దేవుడు, మంచిది, అది చెయ్యండి. కానీ అసలైంది ఏంటి చెప్పండి? చెప్పాలి, అందరూ చెప్పాలి. లోపట దేవుడు నిన్ను చూసి సంతోషించేది, దేవుడు నిన్ను అంగీకరించేది, దేవుడు నిన్ను ఆహ్వానించేది నీ అంతర్గత జీవితాన్ని బట్టి, నీ హృదయ స్వభావాన్ని బట్టి దేవుడు చేస్తాడు, కానీ నీ వెలుపుట అలంకరణ బట్టి కాదు, వెలుపుట భక్తి భావాలను బట్టి కాదు, వెలుపుట చేసే పనులను బట్టి కాదు. వెలుపుట ఏది కూడా మనల్ని నీతిమంతులుగా మార్చదు. హల్లెలూయా. ఆయన కనికరము, ఆయన రక్తము, ఆయన కృప మాత్రమే మనల్ని నీతిమంతులుగా చేసి ఆయన ముందు నిలబడతా ఉంది. కాబట్టి మనం అందరం కూడా మన మనస్సులను
మన హృదయాన్ని ప్రభు సన్నిధిలో ప్రభుకి అనుకూలంగా. ఇంకొక వాక్య భాగాన్ని చదివితే చూడండి ఒకసారి, మంచి మాట. కొత్త సంవత్సరానికి వెళ్ళక ముందే మనల్ని మనం సరి చేసుకుందాం. ఎన్నిసార్లు ప్రభు మనతో మాట్లాడుతున్నా మనము సరి చేయబడకపోతే మనకు అది ఆశీర్వాదకరంగా ఉండదు. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము 3వ వాక్యం నుండి, జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించుకొనుటయును వెలుపట అలంకారం మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలను. అది దేవుని దృష్టికి స్తోత్రం చెప్పండి. ఏమండి, ఈ వాక్యములో కూడా వెలుపట దానికి దేవుడు ప్రాముఖ్యత ఇస్తున్నాడా లేకపోతే లోపట దానికి ప్రాముఖ్యత ఇస్తున్నాడండి? ఏమా, మీరు వెలుపట శుద్ధి చేస్తున్నారు శాస్త్రులారా, పరిశీలారా. పాత్రలు వెలుపట శుద్ధి చేయడం మంచిదే, కాదంటలేదు. అవి మానద్దు, చెయ్యండి. వెలుపట ఎప్పుడు శుద్ధి చేయండి, కానీ లోపల కూడా చేయాలి. వెలుపట చేసినా చేయకపోయినా ఖచ్చితంగా లోపడైతే చెయ్యాలి. ఇక్కడ చూడండి, వెలుపట జడలు కానీ, ఇక్కడ అన్నాడు కదా, జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకున్నట్టు వస్త్రములు ధరించుకొనుటయు. జడలు అల్లుకోవడం, బంగారం పెట్టుకోవడం, వస్త్రాలను అలంకరించుకోవడం, వెలుపట అలంకారము మీకు అలంకారముగా ఉండకుండా. అంటే దానికి అర్థం మరి జడేసుకోద్దా, వస్త్రాలు కట్టుకోద్దా, బంగారం పెట్టుకుంటే తప్ప? దానికి అర్థం అది కాదు. దానికి అర్థం అది కాదు. ఈ వాక్యాన్ని తీసుకుని కొంతమంది దేవుడు ఇలా చెప్పాడు, బంగారం పెట్టుకోకూడదు. బంగారం నీ దగ్గర ఉంటే పెట్టుకో, తప్పేమీ లేదు. హల్లెలూయా. అది పాపమేం కాదు, కానీ అది కాదు నీకు అలంకరణ. బంగారం లాంటి హృదయం నీకు ఉండాలి. స్తోత్రం చెప్పండి. ముందు అది ఉండాలి కదా. అది లేకుండా నీ ఒంటి మీద ఎంత బంగారం ఉంటే ఉపయోగం ఏంటి చెప్పు? వస్త్రాలు కట్టుకోకూడదు, మంచి మంచి వస్త్రాలు కట్టుకోవాలి. దేవుడు నీకు సమృద్ధిగా నీకు ఇస్తే ఇచ్చిన దాన్ని బట్టి చక్కగా కట్టుకో, తప్పేం కాదు, అది పాపమేం కాదు. వెళ్ళగలిగినటువంటి వస్త్రాలు కట్టుకోవడమో జడలు వేసుకోవడమో అది పాపం కాదు, కానీ అదే అలంకరణ అనుకోవద్దు. దేవుడు చూసే అలంకరణ అది కాదంట. దేవుడు ఏం చూస్తున్నాడు? లోపల చూస్తున్నాడు. మీరు సమాధికి సున్నం వేసేస్తున్నారు, లోపల ఏమన్నా చేయగలరా? చేయండి. మరి లోపల ఎవరు చేస్తారు? లోపల మీ సమాధులు నేను తెరుస్తాను, కుళ్ళిన మీ శవములను మహాసైన్యముగా నేను మారుస్తాను అని హెజ్కేలు గ్రంథంలో దేవుడు ఇజ్రాయేల్తో చెప్పాడు కదా. ఏమనుకుంటున్నారంటే ఇజ్రాయేల్ అందరూ కూడా మా ఆశలన్నీ నిరాశగా మారిపోయాయి, మా వెముకలన్నీ కుళ్ళిపోయాయి, మేము క్షీణించిపోయాం, ఎండిపోయిన ఎముకలతో నిండి ఉన్న లోయను పోలి మా జీవితాలు ఉన్నాయి అని వాళ్ళందరూ అనుకుంటున్నారంటే దేవుడు ఏమన్నాడు? మీ సమాధులు నేను తెరుస్తాను. అవునా? జీవాత్మను పంపించి మీ సమాధులను తెరిచి నేను మిమ్మల్ని జీవింపజేస్తానన్నాడు. వెలుపట అలంకారం నువ్వు చేయొచ్చు, కానీ లోపల నువ్వేమీ చేయలేవు. పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. నీ లోపల, సమాధి లోపల కుళ్ళిపోయిన స్థితిని తొలగించి ఒక జీవాన్ని కలిగించేది పరిశుద్ధాత్మ దేవుడే. నీ లోపల హృదయాన్ని, మనసుని శుద్ధి చేసేది శుద్ధ జలము పరిశుద్ధాత్మ దేవుడే. జడలు, బంగారము, వస్త్రాలు మీకు అలంకారముగా ఉండకూడదు. అది కాదు అసలైన అలంకారం. ఇక్కడ అంటున్నాడు, మృదువైన స్వభావం, సాధువైన స్వభావం, మీ హృదయపు అంతరంగము స్వభావము మృదువుగా ఉండాలి. దేవుడు దాన్ని చూస్తున్నాడు. అది మీరు అలంకరించుకోవాలి. ఇది స్త్రీల గురించి మాట్లాడుతున్నాడు. పాత నిబంధనలు ఉన్న స్త్రీలందరూ కూడా అలా అలంకరించబడ్డారంట.
అలా అలంకరించబడటం వలన దేవుడు ఏమన్నాడు తెలిసిన, ఒకవేళ నీ భర్తకి వాక్యం తెలియకపోతే, మారు మనసు లేకపోతే, నీవు నీ హృదయములో ఆధ్యాత్మికంగా అలంకరించిన దాన్ని బట్టి వాక్యము లేకుండానే నీ భర్తని రక్షణలోనికి నువ్వు నడిపించవచ్చు అన్నాడు. ఆమెను చెప్తులేదు ఆడోళ్ళు. ఎందుకు కోపంగా చూస్తున్నారు? నా ఇంకా శుద్ధీకరణ కూటం అంటే ఆ మాత్రం ఉంటుంది కదా. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు శుద్ధీకరణ కూటం అంటే ఆ మాత్రం గద్దింపు లేకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. నాకు తెలిసిన ఒక అన్న అనేవాడు, ఏంటంటే కూరకి తాలింపు, బట్టలకి జాడింపు, సంఘానికి గద్దింపు లేకపోతే ఎన్నటికీ కూడా. ఎంతమంది బట్టలు జాడిస్తారండి? బట్టలు జాడిస్తారా, జాడించరా? కూరకి తాలింపు వేస్తారా, ఇరా? సంఘానికి గద్దింపు అవసరం కదండి. అందుకనే కదా పౌలు ఏమన్నాడు, తిమోతి నువ్వు గద్దించాలి, బుద్ధి చెప్పాలి, ఖండించాలి. ఎందుకు తెలిసిన, మనుషులు దురత చెవులు కలిగిన వారుగా ఉంటారు. వారు ఆరోగ్యకరమైన బోధన ఆలకించకుండా, అంగీకరించకుండా వాటిని త్రోసివేసి తమకి అనుకూలమైన బోధకులను ఏర్పాటు చేసుకుని వినే రోజులు వచ్చేస్తున్నాయి. వారికి అనుకూలంగానే వింటారు వాళ్ళు. ఆరోగ్యకరమైన బోధ వాళ్ళకి అవసరం లేదు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా గద్దించాలి, వారిని ఖండించాలి. దైవజనుడు దేవుని వాక్యంలో నుంచి సంఘాన్ని ఖచ్చితంగా గద్దించాలి. ఆమె చెప్పండి. మనకి గద్దింపు అవసరం లేదనుకుంటున్నారా? గద్దించేటప్పుడు ఏదో శ్యామ్ కుమార్ మీలో ఏదో లోపం ఉన్నట్టుగా మిమ్మల్ని ఏలేటి చూపించి మిమ్మల్ని గద్దించేస్తాడు అనుకోమాకండి. ఇక్కడ కూడా ఉంటుంది. స్తోత్రం చెప్పండి. నాకు నీకు అందరికీ వెలుపుట అలంకారం, వెలుపుట శుద్ధి, వెలుపుటే దృష్టి పెట్టడం, వెలుపుటే మనసు పెట్టడం, అందరూ మనుషులందరూ అది చేస్తున్నారు. మరి క్రైస్తువులు అది చేయొద్దా? కొంతమంది ఏం చేస్తారంటే అసలు దేవుడు వెలుపుటే చూడని చెప్పేసి వెలుపుట పిచ్చి పిచ్చిగా ఉంటారు. అలా ఉండొచ్చా చెప్పండి? ఆ దేవుడు పై రూపాన్ని ఏం చూడని, నువ్వు పైన ఎలా పడితే అలా ఉండమని కాదు దానికి అర్థం. అది పైన చక్కగా ఉండాలి, శుద్ధిగా ఉండాలి, చక్కగా అలంకరించబడాలి, మంచిగా హోదాగా చక్కగా నీట్గా, తప్పు లేదు, అలా ఉండాలి. నువ్వు ఆమెను చెప్పండి. నువ్వు రాజకుమార్తెవే కాదు చెప్పండి. మాట్లాడతలేదు ఎవరు కూడా. రాజకుమార్తెలమా కాదా మనం? రాజకుమారులమా కాదా మనం? రాజులా కాదా మనం చెప్పాలి? చేయిపైకెత్తాలి, నేను రాజునని చెప్పండి. హల్లెలూయా. రాజులైతే రాజుకు తగినట్లుగానే మనం ఉండాలి. రాజు పిల్లలం అంటే తప్పులేదు. ఆమెను చెప్పండి. ఒక క్రిస్మస్ పండగకి, ఒక ఈస్టర్ పండగకి, ఓ జనవరి పండగకేనా చెప్పండి. ఎప్పుడు కూడా నువ్వు చక్కగా అలంకరించుకుని చక్కగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. చక్కగా అలంకరించుకుని చక్కగా మందిరానికి రావాలి. నువ్వు ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటావు, మందిరానికి వచ్చేటప్పుడు కూడా అలాగే ఉండాలి. అన్ని దుక్కులు, అన్ని సమయాలు, అన్ని సందర్భాలు కూడా నువ్వు చక్కగా ఉండాలి. ఆమేన్. తప్పు లేదు, నువ్వు ఉండాలి. ఆమేన్. అయితే అందరూ వెలుపుటే దృష్టి పెడుతున్నారు. క్రైస్తవులకి రెండు రకాల దృష్టి కావాలి. వెలుపుట పెట్టాలి, అది మానకుండా లోపల కూడా చెయ్యాలి. అన్యులు లోపల చేస్తారా చెప్పండి? అన్యులు హృదయాన్ని శుద్ధి చేసుకుంటున్నారా? మనస్సును శుద్ధి చేసుకుంటున్నారా? హృదయ స్వభావాన్ని అలంకరించుకుంటున్నారా? లేదు. అసలు వాళ్ళకి హృదయం అనేది ఉందనే తెలియదు, మనస్సు అనేది ఉందనే తెలియదు. కానీ మనం ఆత్మీయులం కదా, మనం దేవుని పిల్లలం కదా, మనం ఆత్మలో జీవిస్తున్న వారం కదా. మన కొరకు యేసయ్య దిగి వచ్చింది, మన ఆత్మ కొరకు ప్రాణం పెట్టింది, మన ఆత్మ కొరకు పునరుద్ధరణుడయింది, మన ఆత్మ కొరకు వాక్యం ఇచ్చింది, మన ఆత్మ కొరకు సంఘ సహవాసం, మన ఆత్మ కొరకు ప్రభు బలి ఇచ్చేది, మన ఆత్మ కొరకు. అవునా? ఆయన చేసే ప్రతిదీ కూడా మన ఆత్మ కొరకే. మరి మనం ఆత్మ మీద దృష్టి పెట్టద్దు చెప్పండి? పెట్టాలి వద్దు తల్లి? పెట్టాలి కదా. ఆత్మీయ జీవింపు చేయుచున్నది శరీరం కేవలం నిష్ప్రయోజనకరమైన శరీరం మీద మనం దృష్టి పెడుతున్నాం, శుద్ధి చేస్తున్నాం, అలంకరిస్తున్నాం. ప్రతిరోజు లేచిన వెంటనే పళ్ళు తోముతారా తోమరా? స్నానం చేస్తారా చేయరా? శరీరాన్ని ప్రతిరోజు శుద్ధి చేస్తున్నాం, చెయ్యాలి, మంచిది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లేకపోతే నీకు ఎవరు చర్చిలో వందనాలు చెప్పలేరు. చెయ్యాలా చేయకూడదా? చెయ్యాలి. కానీ వాటితో పాటు దేవుని పిల్లలైన మనకి మరొక దృష్టి ఉండాలి. అదేంటంటే మన అంతరంగాన్ని కూడా. హల్లెలూయా.
బత్సింగ్ గారు, దైవజనులు బత్సింగ్ గారు ప్రతిరోజు రాత్రులు దేవుని దగ్గర ప్రార్థన చేసేటప్పుడు, ఆయన ఎంత గొప్ప దైవజనుడండి. 3000 సంఘాలు కట్టాడు ఆయన. వింటున్నారా? 3000 సంఘాలు కట్టాడు. అనేక దేశాల్లో దేవుని యొక్క సువార్త ప్రకటించాడు. ఆయనకి ఉన్నతమైన ఉద్యోగాలు వచ్చిన వాటిని విడిచిపెట్టేశాడు. హైదరాబాదు ప్రాంతానికి వచ్చి దేవుని పని ప్రారంభించి అక్కడి నుంచి భారతదేశంలో అనేక దేశాల్లో ఆయన మరి విస్తారమైన సేవ చేశాడు. గొప్ప దైవజనుడు. ఆయన మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే మోకరించిన స్థలంలో గుంటలు పడ్డాయి. గంటలు గంటలు ప్రార్థించేవాడు. ఆయన చూస్తున్నప్పుడు ఎవరికి కూడా ఆయనలో ఏదైనా లోపం ఉందేమో అనిపించదు, అంత భక్తిపరుడు. అలాంటి భక్తి కలిగిన దైవజనుడు కూడా ప్రతిరోజు రాత్రి ప్రార్థన చేసేటప్పుడు దేవుణ్ణి అడిగేవాడంట, ప్రభువా, నేను ఈరోజు ఎక్కడైనా ఏ విషయంలో నేను తప్పిపోయానా? ఎక్కడైనా మాట్లాడేటప్పుడు నేను బాధ పెట్టేసానా? ఎక్కడైనా చిన్న పొరపాటు నాలో జరిగిపోయిందా? నాకైతే అర్థం కావట్లేదు, నాకు చెప్పు ప్రభువా. ఎక్కడ ఏ పొరపాటు లేదు, అంతా ఓకే అని నువ్వు చెప్పితే తప్ప నేను ఈ రాత్రి పడుకోను అని ప్రార్థన చేసేవాడంట. ఒక్కొక్కసారి గంట అయ్యేదంట, 2 గంటలు అయ్యేదంట, 3 గంటలు అయ్యేదంట. దేవుని యొద్ద నుండి జవాబు వచ్చేది కాదు. అయినా సరే ఆ నిశ్చేత వచ్చేదాకా ఎస్, నాలో ఏ బలహీనత లేకుండా నా జీవితం దేవునికి సంతోషకరంగానే ఉంది. ఈరోజు నేను ఎక్కడ కూడా ఎవరిని కూడా ఏ విషయంలో కూడా బాధ పెట్టి దేవుని యొక్క మార్గాల్లో తప్పిపోలేదు, నేను సరిగ్గానే ఉన్నానని నిశ్చేత దేవుడు ఓకే నువ్వు బాగున్నావు బిడ్డ అని దేవుడు చెప్పేదాకా ప్రార్థన ఆపేవాడు కాదంట. ఒక్కోసారి నైట్ 11, 12, 1 గంట కూడా అయ్యేదంట. కొన్నిసార్లు దేవుడు మాట్లాడకపోతే, జవాబు ఇవ్వకపోతే, అమ్మో దేవుడు నాతో మాట్లాడలేదు, దేవుడు అలిగాడు, దేవుడు మాట్లాడడం మానేశాడు అంటే ఈరోజు నేను ఎక్కడో తప్పిపోయాను, ఎక్కడో అబద్ధం ఆడేసాను, ఎక్కడో మోసం చేశాను, ఏ విషయంలోనూ దేవుని హృదయాన్ని గాయపెట్టేశాను, అందుకని నా తండ్రి నాతో మాట్లాడతలేదని ఏడ్చేసేవాడు అంటే తెల్లవారులు కూడా. ప్రతిరోజు అలా చేసేవాడు అంటే ఆయన. అందుకని వారు గొప్ప భక్తులు అయిపోయారు. ఆమేన్ చెప్పండి. ప్రతిరోజు వెలుపుడు శుద్ధి చేస్తున్నావు, వెలుపుడు అలంకరిస్తున్నావు, వెలుపుడు దృష్టి పెడుతున్నావు, మనసు పెడుతున్నావు, తప్పు కాదు. శాస్త్రులు కూడా అలాగే చేశారు. అయితే శాస్త్రులు ఏం చేయడం మానేశారంటే పరిసయ్యులు హృదయాన్ని పట్టించుకోలేదు. వారి మనస్సు, వారి హృదయం చెడిపోయింది, దేవునికి దూరం అయిపోయింది. దేవుడు అన్నాడు, అది మానకుండా ముందు ఏం చేయండి. పైకి కాదు, మీరు లోపల కూడా బాగోవాలి. మీరు లోపల కనుక శుద్ధి చేయబడితే వెలుపల కూడా శుద్ధి చేయబడుతుంది. హల్లెలూయా. కాబట్టి లోపల కూడా శుద్ధి చేయాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, సంవత్సరం చివరి రోజు ఈ పగలు, ఈరోజు రాత్రి. కొంతమంది ఈరోజు పగల ఆరాధనకు మానేశారు, ఈరోజు రాత్రి వస్తారు. రాత్రికి రాత్రి కాళ్ళు కడిగేసుకోండి, శుద్ధి చేసేసుకోండి. ఏమండి, అయిపోతుందా? అయిపోతుందా? ఏదో ఒక అర్ధగంట, గంట సేపు ప్రేయర్లో ఉండి మనల్ని మనం సరి చేసుకోవాలంటే అయిపోతుందా చెప్పండి? కొన్నిసార్లు నీలో ఉన్న కొన్ని బలహీనతలు బయటికి రావడానికి కొన్ని గంటలు టైం పట్టచ్చు. తప్పిపోయినంత ఈజీ కాదు, పడిపోయినంత ఈజీ కాదు లేవడం కదా. కొన్నిసార్లు నీ లోపల ఉన్న ఆ లోపాలు ఏదైతే ఉన్నాయో, ఆ బలహీనతలు, ఆ చేదైన వేర్లు ఏదైతే లోనున్నాయో, వాటిలో నుంచి బయటికి రావడానికి, సరి చేయబడడానికి అది అర్ధగంట పట్టచ్చు, గంట పట్టచ్చు, 2 గంటలు పట్టచ్చు, ఒక రోజే పట్టచ్చు. దేవునికి నువ్వు అవకాశం ఇస్తే దేవుడు కార్యం చేస్తాడు కదండి. దేవుడు సహాయం చేస్తాడు. ఓ తోట యజమానుడు అడుగుతున్నాడు తోటమాలితో, ఈ చెట్టు ఫలిస్తలేదు కదయ్యా, ఇంకెందుకు తీసేస్తే అయిపోద్ది కదా. లేదయ్యా, కొంచెం అవకాశం ఇవ్వండి చూద్దాం, ఇంకొక సంవత్సరం అవకాశం ఇవ్వండి. మనం ఏదో గొప్ప వాళ్ళమనో, మంచి వాళ్ళమనో, లేకపోతే ఇంకోటి మనం ఏదో జాగ్రత్తలు తీసుకున్నామనో ఈరోజు మనం క్షేమంగా లేవు. దేవుడు మనల్ని ఉంచాడు అంతే, అలాగా అది గుర్తుంచుకోండి. ఎందుకొరకు ఉంచాడన్నా? ఇంకా దేవుని కొరకు నువ్వు ఫలించాలి, నేను ఫలించాలి, మనం జీవించాలి. దేవునికి మహిమను తీసుకుని వచ్చే విధంగా మనం ఇంకా ఈ లోకంలో ఎంతో జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ సమయాన్ని మనం అందరం కూడా సద్వినియోగం చేసుకోవాలి. కొంత సమయం మనం ప్రార్థన చేద్దాం. ఈరోజు రాత్రికి కూడా
మరి శుద్ధీకరణ కూడికలో అందరూ కూడా కుటుంబాలతో పాలుపంపులు పొంది దేవుని సన్నిధిలో మనం అప్పగించుకుందాం. తలలు వంచండి, మనం ప్రార్థన చేసుకుందాం దేవుని సన్నిధిలో. ఒక 5 నిమిషాలు అందరూ కూడా ప్రార్థన చేసుకోండి.